ట్రేడ్ మార్క్లో క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ మీరు ట్రేడ్ మార్క్లో మీరు ఏమేమి బిజినెస్ చేయాలనుకున్నారు, మీ ప్రొడక్ట్స్ ఏంటి, మీ సర్వీసెస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ ఫుడ్ అనుకోండి 29 కిందికి వస్తుంది. అలాగే క్లాస్ 41 ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. సో మీరు ఏదైతే మీ సర్వీస్ కానీ మీ ప్రొడక్ట్ ఉన్నాయో, ఒకవేళ మీరు మల్టిపుల్ సర్వీసెస్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అమ్మితే దాన్ని మల్టిపుల్ క్లాసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక క్లాస్ మర్చిపోయారనుకోండి, రేపు పొద్దున ఆ ప్రొడక్ట్ లాంచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఆ ట్రేడ్ మార్క్లో వేరే వాళ్ళ ఆ క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది ఏ క్లాస్లో ఫాలో అవుతుందో మీ బ్రాండ్ నేమ్ని అందులో కూడా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దట్ ఎవరు కాంపిటీషన్కి వచ్చే ఛాన్సెస్ ఉండవు. అది మీకు లాయర్స్ అడ్వైస్ చేస్తారు, ఆ అసోసియేషన్ వాళ్ళు మీకు అడ్వైస్ చేస్తారు. అంటే ఈ సర్వీస్ ఇచ్చే ఏజెంట్స్ అందరూ, అడ్వకేట్స్ అందరూ మీకు ఈ విషయాలన్నీ చెప్తారు. ఒకవేళ వాళ్ళు మీకు చెప్పకపోతే నేను చెప్పిన ఇవిని ఖచ్చితంగా వాళ్ళని అడగండి. ఆ క్లాసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఖచ్చితంగా.